విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్లో ఈ సంవత్సరం నవంబర్ 27 నుంచి 30వ తేదీ వరకు 59th ఇండియన్ ఆర్థోడాంటిక్ కాన్ఫరెన్స్ 2025ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ సంతోష్, ఇన్ఛార్జ్ ప్రెస్ అండ్ మీడియా and all the media friends, for the first time in the history of Indian Orthodox Society, we are conducting a conference which is a national as well as attended by some international delegates in the state of Andhra Pradesh, that too in the Visakhapatnam. So that we really feel proud to announce that we are really conducting a huge conference which is attended by 2,600 delegates which are already registered, and proud to say that ఇది డెంటిస్ట్రీలోనే ఫస్ట్ స్పెషాలిటీ. సో ఆ స్పెషాలిటీకి మనం కాన్ఫరెన్స్ చేయడం అనేది నిజంగా గర్వకారణము. మిగతాది మా చైర్మన్ గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి. 58 years బయట స్టేట్లోనే అయినాయి. 59 ఫస్ట్ టైం ఇది ఆంధ్రాలో అవుతుంది. ఇది లాస్ట్ డిసెంబర్లో ప్లస్ ఆ తర్వాత ఆగస్టులో తర్వాత కూడా మన గెస్ట్ కింద కూడా వస్తున్నారు. బట్ అనివార్య కారణాల వల్ల ఫైనాన్స్ మినిస్టర్ గారు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ విజయవాడ రావడం వల్ల ఆయన ప్రోగ్రామ్ కొంచెం పోస్ట్పోన్ అయింది. ఈ కాన్ఫరెన్స్కి 2600 మంది డెలిగేట్స్ కాకుండా 90 నుంచి 95 స్టాల్స్, అంటే ట్రేడ్ ఫెయిర్, డిఫరెంట్ కంపెనీ ప్రొడక్ట్స్, ఫారిన్, ఇండియా, అందరూ ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చి వాళ్ళ లేటెస్ట్ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేస్తారు. ప్లస్ ఈ స్పీకర్లు మాకు దాదాపు 400 నుంచి 450 మంది స్పీకర్లు 3 రోజుల్లో వాళ్ళ తాలూకు సబ్జెక్టు, వాళ్ళ నాలెడ్జ్ని మనందరికీ షేర్ చేసుకుంటారు మిగిలిన పార్టిసిపెంట్ అందరికీ. 26 పీపుల్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఉన్నారు. మోస్ట్ రెనౌడ్ స్పీకర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా స్కూల్ ఆఫ్ డెంటిస్ట్రీ డీన్, అలాగా ఇంటర్నేషనల్లో చాలా ఫేమస్ వాళ్ళు కూడా వస్తున్నారు. ప్రీ కాన్ఫరెన్స్ కన్వీనర్ ఆయన చెప్తారు. మెయిన్ కాన్ఫరెన్స్ ఏ రామ్మోహన్ నాయుడు గారు, సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. గెస్ట్ ఆఫ్ ఆనర్స్ మన ఎంపీ శ్రీ పుతుమల్లి భరత్ గారు, ప్లస్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ మన గంటా శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే భీమ్లీ, అండ్ డాక్టర్ రాజేష్ రెడ్డి గారని వారు కూడా మా ప్రొఫెషన్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. సో వారు కూడా మా గెస్ట్ ఆఫ్ ఆనర్ తెలంగాణ స్టేట్ నుంచి. పనికొచ్చేలాగా ప్రీ కాన్ఫరెన్స్ కోర్సెస్ నడుపుతామండి. దానికి చీఫ్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ జానీ లియావని తైవాన్ నుంచి వచ్చి ఆయన స్పెషాలిటీ నేర్పించబోతున్నారు. అలాగే దేశం నలుమూలల నుంచి ఫ్యాకల్టీ వచ్చి నేర్పిస్తారు.